అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నాడో విందాము, దాని తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం. చూస్తే కనుక ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఇలా అంటున్నారు. సాంబశివరావు గారు జైల్లో ఉన్నారు. నన్ను సుదర్శన్ రెడ్డి గారు చాలా రోజుల క్రితం అడిగారు అసలు కలిసినప్పుడు, ఇంకా నువ్వు బయట ఎందుకు ఉన్నావు, జైల్లో లేవా అని. అదే నాకు తెలియదు సార్, మరి ఇంతవరకు పెట్టలేదు అన్నా. సో దానికి సిద్ధమే. ఈ మధ్య నేను నా భావ ప్రజ్ఞా స్వేచ్ఛతో ఏదో మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. అది కూడా ఎక్కడంటే సర్పవరం, ఇంద్రపాలెం అని కాకినాడలో పెట్టారు. ఏమైనా కేసులు అంటే, ఒకటి, ఈయన వల్ల సమాజంలో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయని. నా వల్ల ఒక్క దోమ చావలే, ఒక్క ఈగ చావలే, కానీ భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయి. రెండు, ఈయన వల్ల కులాలు కత్తులు, కటారాలు, తుపాకులు, ఆయుధాలు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు. సో చూశారు కదండి, మరి ఈ విధంగా నా మూలాన కనీసం చీమలకి దోమలకి కూడా అన్యాయం జరగట్లేదు, అలాంటిది నా మీద ఎక్కడో కాకినాడలో ఉన్నటువంటి సర్పవరం, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో నాకైతే కేసులు పెట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడినా నా పైన ఈ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు అంటున్నారు. నిజంగానే భావ ప్రకటన స్వేచ్ఛతో ఆయన ఎవరికి ఎటువంటి ద్రోహము చేయలేదా, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదా? నిజంగానే ఆయన పైన అక్రమ కేసులు పెడుతున్నారు. సార్, నిజంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, యువతకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కానీ పూర్తిగా ఉపయోగించుకుంటే నిజంగా ఈరోజు అలా మాట్లాడిండే వాళ్ళు కాదు ఆయన. అంత స్వేచ్ఛగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి నన్ను ఇంకా జైల్లో వేయలేదు, నన్ను ఇంకా ఏమీ చేయలేదు, నా వల్ల ఈగ దోమ కూడా చావలేదు అన్నట్టుగా అంత స్వేచ్ఛగా మాట్లాడే వ్యక్తి కాదు. నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు, డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఇదే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు డీజీపీ గారు ఏమన్నారండి ప్రెస్ మీట్ పెట్టి, భావ ప్రకటన స్వేచ్ఛా హక్కుతో దాడి చేశారు అని చెప్పేసి అనడం జరిగింది. అదే గనుక ఆయన చెప్పినటువంటి మాటలు కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ యువత కానీ తీసుకుంటే నాగేశ్వర్ గారి మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఇప్పటికీ నేను చెప్తున్నది ఏంటంటే, మొదలుపెట్టిండేది వివాదం ఆయనే, సారీ చెప్పిండేది ఆయనే, ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి చెప్పిండేది ఆయనే. అంతా బాగానే ఉంది. అయిపోయినటువంటి అంశాన్ని, జరిగిపోయినటువంటి అంశాన్ని, ముగిసినటువంటి అంశాన్ని మరలా ఎందుకు పదే పదే మీడియా ముందు మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఉనికి క్రైసిస్ మేనేజ్మెంట్లో ఏమైనా ఉన్నారా అంటే, ఆయన యొక్క ఉనికి ఇంకా మీడియాలో లేదు అని చెప్పేసి, ఇంకా రావాలా, నా ఉనికి ఉండాలా మీడియాలో అని చెప్పేసి కోరుకుంటున్నారు. అలా అనుకోవడం కూడా ఎందుకంటారండి? ఎందుకు అనుకోవాలి? నేనేమంటున్నానంటే, నిజంగా ముగిసినటువంటి అధ్యాయాన్ని పదే పదే మీరు ఎందుకు మీడియా ముందు మాట్లాడుతున్నారు? నేను ఒకటే మాట అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా గారికి మధ్య జరిగినటువంటి అంశాన్ని అసలు అది జరిగిందో లేదో కూడా పవన్ కళ్యాణ్ గారికి, అమిత్ షా గారికి మాత్రమే తెలుసు. మరి మీకు ఎలా వచ్చిందో తెలియదు, కానీ అదేదో మీకు పవన్ కళ్యాణ్ గారు చెవిలో చెప్పినట్లు మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి మీడియా ముఖంగా నాకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి మధ్య ఒక రహస్యమైనటువంటి చర్చ జరిగింది. మరి కాంగ్రెస్లోకి వెళుతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ చర్చ మొదలైపోయింది. రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, సోనియా గాంధీ గారి దగ్గర నుంచి పిలుపులు వచ్చాయి. మరి వాకిళ్ళు తెరవబడ్డాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇండియా అలయన్స్లోకి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఒక వీడియో చేయండి సార్ అంటే చెయ్యడు. గతంలో 11 అంశాలపైన మనము వీడియోలు చేయండి సార్ అని చెప్పేసి వినయ విధేయ పూర్వకంగా అడిగాను. అయినా ఇప్పటికీ కూడా ఒక్క వీడియో కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయింది. గతంలో హైదరాబాద్, అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యసభకు ఎన్నుకోబడ్డారండి. నాకున్నటువంటి అవగాహన మేరకు, మరి నాకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో నేను కూడా ఏం చేయదలుచుకున్నానంటే, ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రాజ్యసభ ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారనేటువంటి వార్త హల్చల్ అవుతా ఉంది. ఇప్పుడు నాకే వచ్చినటువంటి ఆలోచన, ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు, కులాలు, మతాలు, కత్తులు, కటార్లు అంటే
ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా మీ మేధావితనాన్ని ఉపయోగిస్తున్నారా లేదనేది రాష్ట్ర ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు. ఈ పొద్దు మీరు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు, నేను పతివ్రత శిఖరి శిరోమణి అని మీడియా ముందుకు వచ్చి చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు అనేది మీరు తెలుసుకోకపోవడం మీ మూర్ఖత్వంగా నేను భావిస్తూ ఉన్నా. నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి ఇచ్చినటువంటి హామీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రాజ్యసభకు పంపనున్నారు అని చెప్పేసి ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఎవరిని? ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారిని. ఇది పరిస్థితి. సో దాని గురించి ఆయన ఈ విధంగా అందుకే ఆయన ఈ మధ్య కాలంలో ఒక కోర్ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని తీసుకొని ఆయనని కేవలం టార్గెట్ చేసే విధంగా పదే పదే ముగిసినటువంటి అంశాన్ని తెరపైకి తేవడం వెనక ఉద్దేశం ఏంటి అని చెప్పేసి నాకు వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఆలోచన. ఓకే, మీ డౌట్ ప్రకారమే ఆలోచిద్దాం. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్ ఇస్తాననుకుంటే కనుక అది పాసిబుల్ అవుద్దా? 2029 కావచ్చు, లేదంటే 2034 కావచ్చు. సో నిజంగానే ప్రభుత్వం మారబోతుందా? మారబోతేనే కదా ఇదంతా జరిగేది. సో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? 2029లో ఏ ప్రభుత్వం వస్తుందనేది రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. అంతిమ నిర్ణేతలు ప్రజలే. సో నేను చెప్పేది ఏంటంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఎక్కడో ఉండే గుజరాత్లో ఉన్నటువంటి పరిమళ నత్వాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చారండి. నాగేశ్వర గారికి ఇవ్వరని ఏమన్నా గ్యారంటీ నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. పరిమళ నత్వాని గారికి రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి ఇస్తే తప్పేంటి అని చెప్పేసి నేనే అంటున్నా. ఇస్తారు ఇవ్వరనే ఆలోచన నాకు వచ్చినట్లయితే మీరేమని సమాధానం చెప్తారు? అది వాళ్ళకి ఉన్నట్టు మరి షర్మిల గారు పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి సో ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి మధ్యలో ఉన్నట్టు ఆ విధంగా ఉంటుంది కదా. నేను చెప్పేది ఏంటంటే నాగేశ్వర గారు ఈ విధంగా వన్ సైడ్ ఎజెండా ఎత్తుకున్నారు అంటేనే ఏదో ఒక బలమైనటువంటి హామీ ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లభించింది అనేది ఇప్పుడు ప్రజలలో కొత్తగా ఒక మొదలైనటువంటి చర్చ. అది కూడా ప్రజలకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో ఈ విధంగా చర్చ చేసుకుంటా ఉన్నారనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఈ నిజంగానే ఒక ప్రొఫెసర్గా ఆయన విశ్లేషిస్తున్నారేమో అలాగే అనుకుంటే, వన్ సైడెడ్గా ఉండాలి అనుకుంటే మరి ఆయన తెలంగాణ ఉన్నటువంటి పొలిటీషియన్స్ చేతిలోనే ఉండొచ్చు కదా. ఆయన ఆంధ్రాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పేది ఏంటంటే రంగారెడ్డి మహబూబాబాదు ఎమ్మెల్సీగా ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ పైన గెలుపొందడం జరిగింది స్లైట్ ఎడ్జ్ మెజారిటీతో. మరి అదే ప్రశ్న, అదే గొంతుక, అదే నాయకుడు, అదే వ్యక్తిత్వం ఉన్నటువంటి నిఖార్సమైనటువంటి ఈ నాయకుడు రెండవసారి ఎందుకు ఓడిపోయాడు అంటే ప్రశ్నించే గలాన్ని ప్రజలు పట్టించుకోవట్లేదా? లేకపోతే వ్యక్తిత్వంగా ఇతను మనకు పనికిరాడు అని చెప్పేసి ఆ యొక్క జిల్లాల ప్రజలు అనుకున్నారా? ఏమని అర్థం చేసుకోవాలి? తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు అతన్ని పట్టించుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు పడతాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చెప్పండి, మీరే చెప్పండి సమాధానం. సో డెఫినెట్గా బలమైనటువంటి హామీ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లభించింది అనేది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో మేమైతే చెప్తా ఉన్నాం. ఓకే, చూసారు కదండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదో ఒక ప్రతిఫలం వస్తుంది కాబట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఈ విధంగా వన్ సైడెడ్గా వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్.